హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహాభారతం 18th ఎపిసోడ్కి స్వాగతం. అయితే కిందటి ఎపిసోడ్లో మనం ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణ తర్వాత భూమి మొత్తం కంపించిపోవడం, ఆ ప్రకృతి మొత్తం అల్లకల్లోలమైపోవడం చూసిన ఈ యొక్క గాంధారి మరియు మిగతా వాళ్ళందరూ భయపడి గాంధారి దేవి ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి, స్వామి, ఇక మీరు ఇప్పటికీ దీన్ని ఆపేయండి, మీరు ఈ విపత్కర పరిస్థితికి మొత్తం ఇంకా ఆజ్యం పోసినట్టు మొత్తం ప్రకృతి మొత్తం కంపించిపోయింది, ఇప్పటికైనా దీన్ని ఆపేస్తేనే మన యొక్క రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుంది, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది రాజ్యం అని చెప్పేసరికి ధృతరాష్ట్రుడు అప్పుడు భయపడి, అమ్మ ద్రౌపది అని చెప్పేసి ద్రౌపదిని పిలిచి, నీకు జరిగింది మీ వాళ్ళకి జరిగింది, దీనికి నేను ఎంతో చింతిస్తున్నా, అనవసరం ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు, దయచేసి నన్ను క్షమించు, నీకు ఎటువంటి వరాలు కావాలో కోరుకో, నీకు ఏ వరం కావాలన్నా ఇస్తా అని చెప్పేసి చెప్తే, అప్పుడు ద్రౌపదీదేవి నా భర్తల యొక్క దాసత్వాన్ని విడిపించండి అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి సరే అని చెప్పేసి, ఈ చిన్న చిన్నవి ఏంది, ఇంకా పెద్ద కోరికని ఇస్తా, మీ రాజ్యాన్ని మొత్తం మీకు ఇచ్చేస్తా, మీరు వెళ్ళిపోవచ్చు ఈ రోజు నుంచి, ఇంకోసారి ఇది రిపీట్ కాదని చెప్పేసి మాటిచ్చి వాళ్ళని పంపిస్తాడు. పంపించేసరికి ఇది జరిగిన వృత్తాంతం కదా. అయితే దీని తర్వాత ఏం జరిగిందంటే, ఇది విన్న దుర్యోధనుడు అక్కడ నుంచి లేచి కోపంగా వెళ్ళిపోయేసరికి దుష్ట చతుష్టయంలో ఉన్న ఈ కర్ణుడు, దుశ్శాసనుడు మరియు శకుని కూడా ఆయన ఎంకల్ని లోపలికి వెళ్ళిపోతారు కోపంగా. వీళ్ళు పాండవులు తలదించుకొని ఒక బాధాకరమైన ఎక్స్ప్రెషన్ తోటి, వాళ్ళు ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా బాధతోటి వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ధర్మరాజు ఇంత జరుగుతున్నా సరే ధర్మాన్ని పాటించే ధర్మరాజు సైలెంట్గా ఎందుకుంటే అది దైవానుగ్రహం. అది ఎందుకంటే ధర్మరాజుకి ఆల్రెడీ నారదుడు చెప్పిండు, 12 సంవత్సరాల తర్వాత అక్షయం వస్తుందని చెప్పిండు, 13 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఆ అక్షయం రావద్దని చెప్పేసి వీళ్ళు ఏం చెప్పినా సరే మనం వింటే వాళ్ళు యుద్ధం చేయరు కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాదు, ఎటువంటి జనక్షయం కానీ అక్షయం రాదు. అందుకే మనం వీళ్ళని ప్రశాంతంగా మనం వీళ్ళు చెప్పింది చేద్దామని చెప్పేసి అక్కడ జూదానికి ఒప్పుకుంటాడు ఆయన. కానీ వీళ్ళు మాత్రం ఏం చేశారు, యుద్ధానికి దారి తీసే చాష్టలే చేశారు. అప్పుడు ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ మొత్తం చూస్తూ ఉంటాడు ధర్మరాజు. అసలు వీళ్ళకి మన యొక్క రాజ్యం కాదు కావాల్సింది, మన యొక్క సంపద కాదు, మన అస్తిత్వమే కావాలి వీళ్ళకి, మన యొక్క ఉనికే వీళ్ళకి నచ్చుతలేదు, మనం అసలు బ్రతికుండడమే వీళ్ళకి నచ్చుతలేదు. వీళ్ళ యొక్క ఒక్కొక్క అందరి ఎక్స్ప్రెషన్లు, అందరి ఆలోచనలు అర్థమైపోయినాయి. అందుకే సైలెంట్గా అబ్జర్వ్ చేసాడు. ఒక సైలెంట్ మనిషి చాలా డేంజరస్ ఎప్పుడైనా సరే. వీళ్ళని ఇన్ని రోజులు టాలరేట్ చేస్తూ ఉండు ఈయన. ఈరోజు వీళ్ళ యొక్క బుద్ధి అర్థమైనాక ఇప్పుడు ఈయన యొక్క టాలరేట్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి వీళ్ళని మనం వదిలిపెట్టొద్దు అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు ఆయన. అందుకే అక్కడ ఎంత జరిగినా సరే సైలెంట్గా ఉంటాడు ఆయన, ఏం అనుకుంటా. తర్వాత ఆయన రాజ్యానికి వెళ్ళిపోయి ఆయన ఇదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు, పాండవులందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ హస్తినాపుర రాజ్యంలో ఈ దుర్యోధనుడికి తిండి సహిస్తలేదు, నిద్ర కూడా పడతలేదు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యం వాళ్ళకి మళ్ళీ వచ్చేసింది. ఇంత చేసిన తర్వాత భీముడు మొత్తం ప్రతిజ్ఞ చేసేసి చంపేస్తని ఆయనకి, అందుకే భయంతో ఆ దుర్యోధనుడికి నిద్ర కూడా పడతలేదు, తిండి కూడా సహిస్తలేదు. వాళ్ళకి వచ్చిన రాజ్యం వచ్చినట్టే మళ్ళీ వాళ్ళ డాడీ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు వాళ్ళకి ఇచ్చేసిండు అని చెప్పేసి నాకు నిద్ర పడతలేదు, తిండి సహిస్తలేదు. సహించకపోయేసరికి ఈ దుర్యోధనుడు పోయి ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయి, నాన్నగారు మీరు ఎందుకు ఇట్లా చేసిర్రు, వచ్చిన రాజ్యాన్ని మీరు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇచ్చేసిర్రు, మీరు ఇది కరెక్ట్ కాదు, నాకు మంచిగా అనిపిస్తలేదు అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ జూదానికి వెళ్ళి అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ జూదానికి ఎందుకు రా, ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు అని చెప్పేసి చెప్తే, నాకు నిద్ర పడతలేదు, నాకు భయం అవుతుంది, భీముడు నన్ను చంపేస్తా చెప్పేసి ప్రతిజ్ఞ చేసిండు, మీకు అర్థమవుతుందా నా పరిస్థితి ఏందో, వాళ్ళు మన మీదకి వచ్చి మనం చంపేస్తారు అని చెప్పేసి భయపడేసరికి దుర్యోధను యొక్క భయాన్ని చూసిన ఈ ధృతరాష్ట్రుడు ఆ పుత్రవాత్సల్యంతో మళ్ళా విదురుని పిలిచి, విదురా ఇంకా లాస్ట్ ఒకసారి వాళ్ళని పాండవులని ఈ జూదానికి పిలువు, లాస్ట్ ఒక్క ఆట ఆడదామని చెప్పేసి చెప్తే, విదురుడు అప్పుడు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు ఆయనకి. చాలా సీరియస్గా చెప్తాడు, అసలు బుద్ధి ఉందా నీకు ధృతరాష్ట్ర, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఇంత జరిగిన తర్వాత వాళ్ళని మళ్ళీ నువ్వు ఏ ముఖం పెట్టుకొని పిలుస్తావు, నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా నీకు అని చెప్పేసి తిడతాడు. తిట్టేసరికి భీష్ముడు కూడా అక్కడనే ఉంటాడు. భీష్ముడు అడిగినా సరే భీష్ముడు కూడా చాలా క్లాస్ వీక్తాడు ధృతరాష్ట్రుని. అసలు మా వల్ల కాదు ఇది, మేము అసలు ఇటువంటి పనులు చేయలేము అని చెప్పేసి వాళ్ళు
ఆడికెళ్ళి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఈ దుర్యోధనుడు ఇంకా భయంతో ఖచ్చితంగా వాళ్ళని పిలవాల్సిందే, నా మనసు చెప్తుంది వాళ్ళని రెండోసారి పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అని చెప్పేసి చెప్తాడు. అయితే ఇక్కడ ఈ ఇంద్రప్రస్థంలో మన పాండవులు అసలు పాండవులకి రాజ్యం తీసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళ యొక్క దానంగా వాళ్ళు ఓడిపోయారు ఆల్రెడీ. మొత్తం ఓడిపోయిన తర్వాత వాళ్ళు ధృతరాష్ట్రుడు మళ్ళీ ఆ యొక్క భూమి యొక్క కంపించడం ఆ భయంతో మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసింది ఒక దానంతో. ఈ ధృతరాష్ట్రుడు ఇచ్చిన ఈ భిక్షని మాకొద్దు, ఈ రాజ్యం దీన్ని ధృతరాష్ట్రునికి ఇచ్చేసేయాలి, దీని ధృతరాష్ట్రుని ముఖానికే కొట్టేసేయాలని చెప్పేసి ధర్మరాజు అనుకుంటూ ఉంటాడు. పాండవులు కూడా అదే ఉంటుంది. ఆ రాజ్యం ఈ ధృతరాష్ట్రుడు భిక్ష చేసిన రాజ్యం మాకొద్దు, మేము కావాలంటే యుద్ధం చేసి కూడా రాజ్యం గెలుచుకుంటాం, మాకు ఇది వద్దని చెప్పేసి అదే ఆ మైండ్ సెట్తోనే ఉంటారు వాళ్ళు, అదే ఉంటారు. అయితే ఇక్కడ దేవతలు కూడా వీళ్ళకి అనుగ్రహిస్తారు, బతుకురు కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తాడు. అది దుర్యోధన రూపంలో ఆ ఛాన్సు ఫలిస్తుంది. అదేంటంటే దుర్యోధనుడు మళ్ళీ వీళ్ళని జూదానికి పిలుస్తాం అనుకుంటున్నాడు కదా. అయితే ఇక్కడ ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు ద్రౌపది యొక్క చీరలతో పాటు పాండవుల యొక్క వస్త్రాలను కూడా ఒలిచేయండి అని చెప్పేసి దుర్యోధనుడు చెప్తాడు. అప్పుడు పాండవులు పైన కప్పుకునే ఈ యొక్క వస్త్రాలని తీసి కింద పడేస్తారు ఆ యొక్క కౌరవ సభలో ఉన్న కొంతమంది. ఈమె ఆడమే కాబట్టి ఆమె చీర గుంజుదామని చూస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాపాడుతాడు వారిని. తర్వాత ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ ఈ దుర్యోధనుడు ఈ శకుని యొక్క ప్లాన్ ఏంటంటే ఈ పాండవులని వాళ్ళ భార్యని బట్టలు లేకుండా మొత్తం సభలో నిలబెట్టిస్తే వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఇక సమాజంలో తిరుగుతారు, వాళ్ళు ఏ నుయ్యో గొయ్యో చూసుకొని వాళ్ళు ఆత్మహత్య తీసుకొని చనిపోతారు. అప్పుడు ఈ రాజ్యం మొత్తం ఇక మేమున్నంత కాలం ఇక మేమే పాలించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఇదంతా చేస్తారు. అయితే ఈసారి మళ్ళా ప్రాతగామి ఆ యొక్క భటుడు ఉండు కదా, సూతభటుడు, ఆయనని మళ్ళీ పిలుస్తారు. పిలిచి ఆయనని ఆఖరిసారిగా పాండవులని జూదానికి రమ్మను అని చెప్పేసి ఆయన పంపిస్తారు. అయితే ఈ ప్రాతగామి మీద పాండవులకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆయన సింపుల్గా పోయి ద్రౌపది దేవి దగ్గరికి పోయి ఆమె చెప్పిన వార్తని నన్నోడినా అనే ఒక వార్తని ఇట్లా అడుగుతుంది అమ్మ అని చెప్పేసి వీళ్ళకి చేరవేసాడు కదా. అట్లా 2-3 సార్లు తిరుగుతున్నాయి ఆయన వీళ్ళు చెప్పిన దానికి. తిరిగేసరికి దీనివల్ల ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడదు వాళ్ళకి. అయితే ఆయన పోయి ధర్మరాజా లాస్ట్ ఒకసారి మిమ్మల్ని చివరి ఆటకి జూదానికి పిలుస్తారు మిమ్మల్ని అని చెప్పేసి చెప్తారు. చెప్పేసరికి అప్పుడు ఇది విన్న భీముడు ముఖం వెలిగిపోతుంది, అర్జునుడి ముఖం వెలిగిపోతుంది, నకుల సహదేవులు కూడా చాలా సంతోషిస్తారు, ధర్మరాజు కూడా చాలా సంతోషిస్తాడు, ద్రౌపది అందరూ సంతోషిస్తారు. ధర్మరాజు అంటున్నాడు మనసులో, ఇప్పుడు దొరుకుతారు అనుకున్నా, ఖచ్చితంగా ఇప్పుడు దొరికిర్రు, ఇంకా మనకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు మనం వస్తున్నాం, మేము ఖచ్చితంగా వస్తాం ఆటకి అని చెప్పేసి ప్రాతగామిని పంపిస్తారు. ప్రాతగామి వచ్చి వీళ్ళకి వాళ్ళు ధర్మరాజు వస్తున్నాడు ఈ ఆటకి అని చెప్పేసి చెప్తాడు. తర్వాత రోజు ధర్మరాజు వస్తాడు ఆటకు, మణిసభకి వచ్చి వాళ్ళు మళ్ళీ కూర్చుంటారు. ఈసారి వాళ్ళు సంతోషంగా వస్తారు, చాలా సంతోషంగా వచ్చి ఆ యొక్క ఎవరెవరు ఏ ప్లేస్లో కూర్చున్నారో అదే ప్లేస్లో కూర్చొని ధర్మరాజు దుర్యోధనుడితో అంటాడు, స్టార్ట్ చేయండి ఆటని, ఈసారి ఇప్పుడు ఎవరు ఇస్తారు, ఈసారి కూడా మళ్ళీ శకుని ఇస్తాడు పాచికలు అని సంతోషంగా అంటాడు. అనేసరికి అంతేగా మరి అని చెప్పేసి దుర్యోధనుడు చెప్తాడు. కానీ దుర్యోధనుడికి ఫస్టే అనుమానం వస్తుంది, ఏంది వీళ్ళు ఇంత సంతోషంగా వచ్చిరు, ఏదో బాధాకరమైన ఎక్స్ప్రెషన్ తోటి ఉంటారు అనుకుంటే అందరు చాలా సంతోషంగా కనిపిస్తారు, వీళ్ళు అసలు ఏమై ఉండొచ్చు అని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటాడు. అనుకొని గేమ్ స్టార్ట్ చేస్తారు. సరే వేయండి పాచికలు అని చెప్పేసి ధర్మరాజు అంటాడు. అప్పుడు ఈసారి పందెం ఏంది అని అడుగుతారు. అడిగేసరికి ఈసారి పందెం చాలా సింపుల్ పందెం ఏంటంటే, ఓడిపోయిన వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, మొత్తం అడవులలో బతుకుంటా నారచీరలు కట్టుకొని కందమూల ఫలాలు మాత్రమే తినాలి, ఎటువంటి పంచభక్ష ప్రమాణాలు తినొద్దు, చికెన్ మటన్స్ కానీ ఇట్లాంటివి ఏవి తినొద్దు, ఓన్లీ దుంపలు తేనె ఇట్లాంటి సాత్వికమైన ఆహారం మాత్రమే తినాలి. మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఒక సీక్రెట్గా బతకాలు, మీ యొక్క ఉనికిని కానీ ఎవరైనా పసిగడితే మిమ్మల్ని కనిపెడితే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి ఓకే సరే అని చెప్పేసి వేయండి పాచికలు అని చెప్పేసి అంటాడు. చాలా సంతోషంగా అంటాడు. అనేసరికి వేసారు, పాచికలు వేస్తారు. ధర్మరాజు ఓడిపోతాడు. ఓడిపోయేసరికి దుర్యోధనుడు మేము గెలిచినామని చెప్పేసి ఆయన ఆనందిస్తాడు. చాలా ఆనందించేసరికి ఇక్కడ ధర్మరాజు కూడా మేము ఓడిపోయినామని చెప్పేసి ఈయన కూడా చాలా సంతోషిస్తాడు. అది చూసిన దుర్యోధనుడు, ఏంది వీళ్ళు విచిత్రం గురు, వీళ్ళు ఓడిపోయారు, అరణ్యవాసం పోవాలని చెప్పేసి వీళ్ళు ఇట్లా సంతోషిస్తారు, ప్లాన్ కరెక్టేనా అని చెప్పేసి శకుని పిలిచి, శకుని మామ
నువ్వు వేసిన ప్లాన్ కరెక్టేనా, వీళ్ళు ఇంత సంతోషంగా గురంటే, నీకు తెలియదు అల్లుడా నా గురించి, నేను చాలా మాస్టర్ ఆఫ్ ప్లాన్, నా యొక్క ప్లానింగ్ చాలా గొప్ప ప్లాను. అదేంటంటే వీళ్ళు అరణ్యవాసం చేయాలి కదా, అరణ్యవాసంలో వీళ్ళకి ఎవరు తోడుండరు, మనం సీక్రెట్గా పోయి వీళ్ళని ఎప్పుడైనా చంపేయచ్చు. అరణ్యవాసం అది దాటినా సరే, అజ్ఞాతవాసంలో అయినా సరే, భీముని యొక్క భుజ పరాక్రమాలు, ఆ తేజస్సు చూస్తేనే ప్రతి ఒక్కరు ఎవరైనా గుర్తుపడతారు. వీళ్ళు రాజస యజ్ఞం చేసి ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని రాజ్యాలని జయించారు కదా, ప్రతి ఒక్కరు వీళ్ళని గుర్తుపడతారు. ఏ రాజ్యానికి వీళ్ళు పోలేరు. అర్జునుని యొక్క తేజస్సుకి ప్రతి ఒక్కరు అర్జునుని గుర్తుపడతారు. వీళ్ళు అజ్ఞాతవాసం చేయడం అంత సింపుల్ కాదురా బాబు, నేను వేసిన ప్లాన్ అనేది మాస్టర్ ప్లాను, నువ్వేం టెన్షన్ పడకంటాడు. అనేసరికి దుర్యోధనుడు కన్విన్స్ అయ్యి ఓకే ఓకే అని చెప్పేసి ఉన్నాడు. ఇప్పుడు ధర్మరాజు ఇక మేము వెళ్తాం, ఇక అరణ్యవాసానికి టైం అవుతుందని చెప్పేసి ఆయన సంతోషంగా లేచి ఆ నారచీలు కట్టుకొని అవి చేస్తూ ఉంటే వీళ్ళు షాక్ అవుతారు. ఏంది ఇది, మేము చెప్పకముందుకే వెళ్ళిపోతారు, ఇది ఇంత విచిత్రంగా ఉంటుంది, ఇది ఏదో తేడా కొడుతుందని చెప్పేసి దుర్యోధనుడు అందరూ అనుకుంటారు. తర్వాత వీళ్ళు కుంతీదేవి, వాళ్ళమ్మ కుంతీదేవి హస్తినాపురంలో ఉంటుంది. ఆమె దగ్గరకు పోయి ఆమె ఇట్లా అరణ్యవాసం చేస్తున్నామమ్మ, మేము అజ్ఞాతవాసం పోతున్నాం అని చెప్పేసి అంటే ఆమె బాగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒక్కరోజు కూడా మా కొడుకులు ఇంత సుఖపడలేదు, ఇప్పుడు ఏదో సుఖపడి ఇంత రాజ్యం వస్తే దాన్ని కూడా లాగేసుకుని ఇప్పుడు మళ్ళీ అరణ్యవాసాలు పోతుర్రు, ఇదేం పరిస్థితి అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఉంటుంది. అప్పుడు విదురుడు వచ్చి, మీరు సంతోషంగా వెళ్ళండి, నేను కుంతిదేవిని నా యొక్క మందిరంలో ఉంచి మంచి సంతోషంగా సేవిస్తా అని చెప్పేసి ఆయన చెప్తాడు. నేను జాగ్రత్త తీసుకుంటాను మీ అమ్మని అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వాళ్ళు ఇక హస్తినాపురం వదిలి దౌమ్యుడు ముందు పోతూ ఉంటే, దౌమ్యుడి రాజగురు కదా, పోతూ ఉంటే వెనకాల పాండవులు పోతూ ఉంటారు. వాళ్ళ వెనుక ద్రౌపదీదేవి, వాళ్ళ వెనుక ఒక కొన్ని వేల మంది బ్రాహ్మణులు పోతూ ఉంటారు. భీముడు ఇప్పుడు వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మ ముఖం చూస్తాడు. వాళ్ళమ్మ కన్నీళ్ళతోటి ఏడుస్తూ ఉంటే అప్పుడు భీముడు మళ్ళీ ట్రిగర్ అవుతాడు. ట్రిగర్ అయ్యి ఇంకో ప్రతిజ్ఞ చేస్తాడు. అదేంటంటే దుర్యోధనుడు తొడలు పడగొట్టి నేను చంపేస్తానని మాటిచ్చిన ఆ రోజు, అదే రోజు అందరూ చూస్తుండగానే దుర్యోధను యొక్క తలని నా కాళ్ళతోటి తంతా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు. అది విన్న అర్జునుడు ఇంకో ప్రతిజ్ఞ చేస్తాడు. అర్జునుడు అదేంటంటే నా యొక్క అస్త్రశస్త్రాలతోటి కౌరవుల వైపు ఎవరైతే ఉండో వాళ్ళు ప్రతి ఒక్కరిని నేను చంపేస్తా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు. చేసి వాళ్ళు మెల్లగా ఇక అలా దౌమ్యుడు మంత్రాలు చదువుతూ ఉంటే వాళ్ళు ఆ దేవుని తెలుసుకొని వాళ్ళు మెల్లగా అరణ్యవాసానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది జరిగిన వృత్తాంతం. దీని తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.